6 లక్షలంటే మాటలా బ్రదర్? ఎంత కష్టపడి సంపాదించుంటారో. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. కానీ దానికంటే దారుణం ఏంటో తెలుసా? ప్రేమ పేరుతో మిమ్మల్ని మోసం చేయడం. వాళ్ళు చేసిన ద్రోహానికి అస్సలు క్షమించకూడదు. ఇప్పుడు మనం కొట్టే దెబ్బకు వాళ్ళకు దిమ్మ తిరగాలి. ఏమంటారు? ఓ బ్రదర్లా చెప్తున్నా, నా మాట విని సార్కో కంప్లైంట్ ఇవ్వండి. 1 వీక్లో పోయిన మీ డబ్బు మొత్తం తిరిగి వచ్చేలా చేస్తారు. మీ పవర్ ఏంటో అప్పుడు తెలిసొస్తుంది వాళ్ళకి. ఇప్పటిదాకా మోసపోయిన వాళ్ళెవరూ కంప్లైంట్ ఇవ్వలేదనేగా వాళ్ళ ధైర్యం. అసలు వాళ్ళు ఆడపిల్లలే కాదు. కానీ మగాడి పవర్ ఏంటో కంప్లైంట్ ఇచ్చి మీరు చూపించండి. మీరిచ్చే ఆ కంప్లైంట్ చాలా మంది మగాళ్ళ జీవితాన్ని కాపాడుతుంది. ఇస్తున్నా, వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నా. ఇవ్వాలరా, వాళ్ళకి మనం అంటే ఏంటో తెలియాలి. ఎక్కడున్నా పట్టుకుని మన దగ్గర దొబ్బేసిన డబ్బులు మొత్తం తీసుకోవాలి. డబ్బు సంగతి వదిలేరా, దాన్ని ఎలాగైనా సంపాదించవచ్చు. దొంగతనం చేసేలా పర్లేదు, మోసం చేశారు, తట్టుకోలేకపోతున్నారా? వాళ్ళకు కూడా మన బాధ ఏంటో తెలిసేలా చేయాలి బావా. చేద్దాంరా. వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది. అది పోలీసులకు ఇస్తే వాళ్ళే పట్టుకొస్తారు. వాళ్ళు రెడీ. కంప్లైంట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. Go ahead. సారీ సార్, మేము కంప్లైంట్ ఇవ్వట్లేదు. ఇక్కడితో వదిలేస్తే దెబ్బతో పోతుంది. మేము కంప్లైంట్ ఇచ్చి మా ఫ్యామిలీస్కి తెలిస్తే మా పరువు కూడా పోతుంది. ఆల్రెడీ మేము చాలా బాధలో ఉన్నాం. అవును సార్. దీన్ని ఇక్కడితో వదిలేద్దాం ప్లీజ్ సార్. లెట్స్ నాట్ డ్రాగ్ దిస్. ఇట్స్ ఓకే. మీరు కంప్లైంట్ ఇస్తేనే నేను వాళ్ళని పట్టుకుంటానని ఏం లేదు. మీరు కోఆపరేట్ చేస్తే వాళ్ళని కొంచెం త్వరగా పట్టుకోవచ్చు. ఆఫ్కోర్స్ టైం పడుతుంది, కానీ లోపు మీ డబ్బు ఖర్చు పెట్టేసి ఉంటారు. ఏ సోర్స్ లేకుండానే వాళ్ళ కోసం గోవా వరకు వచ్చాను. ఫర్దర్గా ట్రేస్ చేయడం నాకేం పెద్ద పని కాదు. ఐ విల్ బి అరెస్టింగ్ దెమ్. త్వరలో మీరు ఆ న్యూస్ వింటారు. ఇన్ కేస్ ఇఫ్ యూ చేంజ్ యువర్ మైండ్ అబౌట్ ద కంప్లైంట్, ఫీల్ ఫ్రీ టు కాల్. థ్యాంక్ యూ సార్. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని, అలాగే నీ లవ్లో దొరికిందా నాకు శ్రేయ. ఏదో ఫ్లోలో టైంపాస్గా ఉంటుంది కదా అని వెళ్ళిపోయా. కానీ నాకు ఈ పెళ్ళి సీరియస్ రిలేషన్షిప్ అంటే చాలా భయం. ఇప్పుడే ఫస్ట్ టైం నీతో చెప్తున్నాను. అందులో తను ఎప్పుడు ఫోజ్ కొడుతూ బిల్డప్లు ఇస్తూ నన్ను ఎప్పుడు డామినేట్ చేస్తూ ఉండేది కదా. పైగా తను ఇంతవరకు ఎప్పుడు నాకు ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని చెప్పలేదు. నాకు కూడా. కానీ ఇప్పుడు సడన్గా తను నా పక్కన లేదు అంటే అది యాక్సెప్ట్ చేయడమే నా వల్ల కావట్లేదు బావ. అంతేలే, లవ్ చేసేసాం కదా, అందుకే ఈ బాధలన్నీ. సారీ బావా, ఇదంతా నా వల్లే కదా. లవ్లో పడి బ్రెయిన్ అస్సలు పనిచేయలేదు. పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి అని ఏదో తొక్కలో ప్లాన్ వేసి అది ఫెయిల్ అయ్యి ఇలా రోడ్ మీద పడ్డా. ఐఎమ్ రియలీ సారీ బావా. స్మెల్ రావట్లేదు. ఏం బ్రాండ్ బావా అది? లేకపోతే ఏంట్రా, నెయ్యిలో వదిలేసి వచ్చి ఒక 6 ఏళ్ళు అయి ఉంటుందా? ఇప్పటి వరకు నేను ఏం చేస్తున్నాను, ఎక్కడున్నాను మా నాన్నకి అసలు తెలియనే తెలియదు. ఆయన అసలు పట్టించుకొని కూడా పట్టించుకోడు. ఇన్ని రోజులు నన్ను ఎవర్రా చూసుకుంది? నువ్వే కదా. ఈ యానిమేషన్, గేమింగ్ ఇది కాకుండా నాకు ఇంకేం తెలుసురా? నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వేరా. నువ్వే గనక నా లైఫ్లో లేకపోతే ఎప్పుడో నేను రోడ్డును పడి ఉండేవాడిని. అదిగో ఆ అన్నలాగా. నేను ఎప్పుడైనా ఓపెన్గా ఒక్కటే చెప్తాను బావా, నీ మీదే డిపెండ్ అయి ఉన్నాను. అది చెప్పడానికి నాకు ఎలాంటి సిగ్గు లేదు. నా లైఫ్లో నువ్వు చాలా ఇంపార్టెంట్ బావా. నువ్వు లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. సరే, ఇప్పుడు నువ్వు అన్నట్టే రోడ్డు మీద పడ్డాను. పడితే ఏమైంది? నువ్వు నాతోనే ఉన్నావుగా. ఇప్పుడు కనుక ఫోన్లు ఉండుంటే నాకు ఫోన్ చేయమని ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక సీన్ చేసి ఉండేవాడిని బావా. కానీ ఏం చేస్తాం, వాళ్ళు ఫోన్లు, పర్సులు అన్నీ తీసుకెళ్ళిపోయారు కదా. సినిమాలో చూపించేది నిజమే బావా, ప్రేమ చాలా డేంజర్.
రేయ్ బావా ఎక్కడికి రా బావా, నువ్వు కూడా వదిలేసిపోకు బావా. బావా రేయ్ అది కూడా పని చేయట్లేదా భయ్యా? ఈ ఏటీఎం కూడా పనిచేయట్లేదు. ఇంత రాత్రి వేళ ఇంకో ఏటీఎం ఎక్కడ దొరుకుతుందో ఏంటో. విల్ బి ఆన్ ద ట్రైల్. లెట్స్ క్యాచ్ దెమ్. ఎస్ సార్. కాలాన్నే మనం తిరిగి వెనకకే తోద్దామా, మళ్ళీ మన కథనే రాద్దామా, ఎలా విడిచి. వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి బావా. ఎక్కడున్నారో వెతికి కనుక్కుని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. చేద్దాం. కానీ వాళ్ళు పెద్ద కేడీలు కదా, వాళ్ళ ఒరిజినల్ పేర్లు ఏంటో కూడా మనకు తెలియదు కదా. Yes, I'm from Thane. Yeah, that won't be a problem. Yes, sir. Yeah, tell me. Sure, sir. Thank you. ఏంటండి ఇలా అంటున్నారు? ఆ అమ్మాయి గురించి నాకేమీ తెలీదు. ఆ రోజు మాత్రం బాగా నవ్వుతూ మాట్లాడారు. ఎవరొచ్చినా నేను నవ్వుతూనే మరి మాట్లాడతాను. మాతో ఎందుకు ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నారు? జీసస్. ఆయనతో కూడా ఇలాగే మాట్లాడతారా? వేర్ ఇస్ శ్రేయ? నాకెందుకు ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు బావ. ఇంకా ఎన్ని రోజులని ఇలా వెతుకుతాం? ఆ డీసీపీ వాళ్ళని పట్టుకోలేకపోయాడు. ఇవన్నీ వదిలేసి వేరే రూట్ ఏమైనా ఉందో ఆలోచిద్దాం. రోజు రోజుకి మన దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోతున్నాయి బావా. డిప్రెషన్ వచ్చేస్తుంది. వావ్, వాట్ ఏ హౌస్ కీపింగ్. ప్రతి హోటల్ ఈ బాతును ఒకదాన్ని బలి పెడుతున్నారు బావా. అయినా మనం రూమ్ని ఎంత చెత్త చేసినా మళ్ళీ ఫస్ట్ నైట్ రూమ్ లాగా బలి రెడీ చేస్తున్నారా వీళ్ళు? హాయ్. హే, ఇంటిని సూపర్ గా మార్చేసావు. బా, ఇప్పుడు ఇల్లు చూడడానికి నాలా సూపర్ గా ఉంది. మీరా ఇందులో ఎక్స్పర్ట్. అంబియన్స్ కోసం కొత్తవేమీ కొనదు, పాతవేమీ పారేయదు. ఉన్న వస్తువుల్ని రీఅరేంజ్ చేసి ఇంటిని చాలా అందంగా మార్చేస్తుంది. బావా, ఈ ఊర్లో మనకు ఐడెంటిటీ ఉందనుకో, మనము క్రైమ్ చేసి ఎస్కేప్ అయి వేరే ఊరు వెళ్ళామనుకో, అక్కడ కూడా అదే ప్రొఫైల్ అదే ఐడెంటిటీని యూస్ చేస్తే ఈజీగా దొరికిపోతాం కదా. మీరాకు స్కిల్ ఉంది కదా, ఇల్లంతా ఎంత చెత్తకున్నా అందంగా సర్ది పెడుతుంది. అవును, కానీ అవన్నీ ప్రొఫెషన్ కిందకి వస్తాయంటావా? ఎనీ ఛాన్స్ అలాంటి ఒక ప్రొఫెషన్ ఉంటే మీరా దాన్ని కవరప్ గా ఎందుకు వాడుండకూడదు? ఇలా చూడరా, అలాంటి ప్రొఫెషన్ ఒకటి ఉంది. ప్రొఫెషనల్ హోమ్ ఆర్గనైజర్స్. ప్రొఫెషనల్స్ హు అడ్వైజ్ యూ ఆన్ ఇన్నోవేటివ్ హోమ్ ఆర్గనైజింగ్ సొల్యూషన్స్. సూపర్. మన దగ్గర క్లాసిఫైడ్స్ లో దీనికి సంబంధించిన యాడ్ ఏమైనా పోస్ట్ అయిందేమో అని చూద్దాం. బావ, ఇది ఒకసారి చూడు. ఇది సూపర్ బావా. ఇంతకీ ఇది ఏ ఊరు? జస్ట్ బి క్యాజువల్. Okay. Hello, good evening, ma'am. Good evening. Boliye. I came across your ad regarding organizing homes. Oh yeah, thanks for calling. Ma'am, this is a very unique service in Delhi where we change the entire ambience of your house. Ma'am, can you Delhi. please explain? సార్, గోవా నుంచి బై రోడ్ వెళ్తే వాళ్ళకి తగిలే ఫస్ట్ రైల్వే స్టేషన్ హుబ్లీ సార్. ఓ 3 hours ట్రావెల్ ఉంటుంది. అక్కడ నుంచి మార్నింగ్ 7:10కి ఢిల్లీకి ట్రైన్ ఉంది.